సిరికొండ మండలం గడుకుల గ్రామంలో మార్చి 3, 4, 5 తేదీల్లో జరగనున్న 3 విప్లవ పార్టీల విలీనం జాతీయ సభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ సభ్యులు రామకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం విప్లవ పార్టీలు చీలిపోతున్న సమయంలో పిసిసి సిపిఐఎంఎల్ ప్రజాపంత, సిపిఐఎంఎల్ రివల్యూషనరీ ఇనిషియేటివ్ 3 విప్లవ పార్టీలు ఐక్యత వైపు అడుగులు వేసి 2 సంవత్సరాల నుండి చర్చలు జరిపి విలీనం అవ్వాలని నిర్ణయం తీసుకుని ఖమ్మంలో మార్చి 3, 4, 5 తేదీల్లో జాతీయ మహాసభలు నిర్వహించుకొని ఒకే పార్టీగా బలమైన విప్లవ పార్టీగా అవతరించబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్, నాయకులు మలికిలింబాద్రి, నారాగౌడ్, దామోదర్ కిషోర్, గుండారం సాయిరెడ్డి, అనీస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీల విలీన మహాసభలను సిపిఐఎంఎల్ ప్రజాపంద, ప్రజాతంత్ర పోరాటాలు, కార్మిక వర్గ పోరాటాలు, ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. సిపిఐఎంఎల్ ప్రజాపంద 3 విప్లవ పార్టీల విలీన మహాసభలను, ఖమ్మంలో జరిగే 3 విప్లవ పార్టీల విలీన మహాసభలను, ఖమ్మంలో జరిగే కేంద్ర స్థాయి విలీన మహాసభలను, జాతీయ స్థాయిలో జరిగే కేంద్ర మహాసభలను, దేశంలో కార్మిక వర్గ పార్టీ అయినటువంటి సిపిఐఎంఎల్ ప్రజాపందాతో పాటు ఇంకా 2 విప్లవ పార్టీలైనటువంటి పిసిసి సిపిఐఎంఎల్, అట్లాగే రెవల్యూషన్ ఇనిషియేటివ్ పార్టీలు, జాతీయ స్థాయిలో 14 రాష్ట్రాలలో ఉన్నటువంటి విప్లవ పార్టీలు ఈరోజు ఒకే పార్టీగా ఆవిర్భవించబోతున్నాయి. ఈ పార్టీ జాతీయ మహాసభలు 3 పార్టీల విలీన మహాసభల్ని మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మం పట్టణంలో జరగబోతున్నాయి. ఈ మహాసభలు ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గ విప్లవోద్యమానికి ఒక బలమైనటువంటి పునాది వేస్తాయని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి నేటి భౌతిక పరిస్థితులకు అనుగుణంగా అంతా కార్యక్రమాన్ని రూపొందించుకొని ఒకే పార్టీగా ఏర్పడటానికి దేశంలో ఉన్నటువంటి విప్లవ పార్టీలన్నీ కూడా ఒకే పార్టీగా నిర్మాణం కావాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఈరోజు ఈ 3 పార్టీలు కలిసి ఒక పార్టీగా ఏర్పడబోతున్నాయి. ఈ విప్లవోద్యమానికి ముందడుగా భావిస్తూ ఉన్నాం. ఈ ముందడుగుని ప్రజలందరూ, కార్మికులందరూ ఒక హర్షించేటటువంటి విషయంగా మనం భావించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ దేశంలో జరిగేటటువంటి అనేక పోరాటాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేయడానికి, హక్కులని సాధించుకున్నటువంటి హక్కులను కూడా ఒక్కొక్కటి కాలరాస్తున్నటువంటి స్థితి ఉన్నది. దేశంలో ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉన్నది. అర్ధాకలితో చాలామంది ఇప్పటికే అలమటిస్తున్నటువంటి స్థితి ఉన్నది. ఉపాధి లేక వలసలు పోతున్నటువంటి స్థితి ఉన్నది. కార్మికులు, రైతాంగం, అట్లాగే అనేక రకాల విద్యార్థి మేధావులు కూడా ఎలాంటి అవకాశాలు లేక నిర్వీర్యమైపోతున్నటువంటి స్థితి ఉన్నది. అందరికీ ఒక దిక్సూచిగా ఈ 3 విప్లవ పార్టీల ఐక్యత రేపు జరగబోయేటటువంటి ప్రజా ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.